మొహమ్మద్ దీపక్. ఈ పేరు మనం ఈ మధ్య హిందీ రీల్స్ లో బాగా చూస్తున్నాం కదా. అసలు స్టోరీ ఏంటంటే ఉత్తరాఖండ్ లోని కోట్ద్వార్ అనే ప్రాంతంలో బాబా షాప్ అని ఒక బట్టల షాప్ ఉండేది. ఒక ముస్లిం అతనిది. అతను అక్కడ 30 సంవత్సరాల నుంచి బట్టలు అమ్ముతూ ఉన్నాడు. అయితే రీసెంట్ గా దాదాపు 100 నుంచి 150 వరకు బజరంగ్ దళ్ మెంబర్స్ వచ్చేసి బాబా అనే పేరు మార్చేయమని చాలా గోల చేశారు. అయితే అదే టైం కి ఫిట్నెస్ కోచ్ అయిన దీపక్ అనే పర్సన్ జిమ్ నుంచి వస్తున్నాడు. అతను చూసి అక్కడికి వెళ్లి ఆపమన్నాడు. అయితే అందరు అతన్ని నీకెందుకు, నీ పేరేంటి అంటే అతను నా పేరు మొహమ్మద్ దీపక్ అన్నాడు. కానీ నిజానికి అతని పేరు వచ్చేసి దీపక్ అక్కీ కుమార్. సో ఇతను చేసిన ఈ పనిని దేశంలో హిందువులు ముస్లింలు మొత్తం మెచ్చుకుంటున్నారు. అసలు అక్కడ ఆ షాప్ పేరుతో వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎందుకు మార్చాలి, 30 సంవత్సరాల నుంచి లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కొంతమంది ఏమంటున్నారంటే అతను షాప్ పెట్టినప్పుడు ఇందులో సగం మంది పుట్టలేదని కూడా అంటున్నారు. ఇంటర్నెట్ లో చాలా మంది ఇతన్ని రియల్ సనాతనీ హిందూ, రియల్ సెక్యులర్, రియల్ ఇండియన్ అని ప్రశంసలతో ముంచేస్తున్నారు. అయితే కానీ అక్కడుండే పోలీసులు ఇతని మీద కేసు ఫైల్ చేశారంట. సో ఫ్రెండ్స్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.